జై శ్రీరామ్. అందరికీ నమస్తే అండి. సమాజంలో ప్రజలనే వాళ్ళు ప్రస్తుతం ఏ విధంగా ఉండారనేసి అంటే స్వేచ్ఛ, విలాసాలు, లగ్జరీ లైఫ్, వినోదం, ఎంటర్టైన్మెంటు ఇట్లాంటి విధానాల పట్ల బాగా అలవడిపోయి తమని తాము కోల్పోతూ ఉంటారు. తమ అస్తిత్వం అంటే ఏదో నేను పూజలు పునస్కారాలు మూఢాచారాలు అవి ఇవి అని శాస్త్రాలు లేదు ఇంకోటో వేదము రామాయణము మహాభారతం అనే విధంగా నేను మాట్లాడడం లేదు, వాటి గురించి చెప్పడం లేదు. దాన్ని పక్కన పెడదాం. మన వేదము, మన రామాయణం మహాభారతం చరిత్రలో ఇట్లాంటి ఇతిహాసాల పురాణాలన్నీ పక్కన పెడదాము. కానీ మనం మన అస్తిత్వాన్ని కోల్పోతూ ఉన్నామంటే మొట్టమొదటిగా మనం తీసుకోవాల్సింది ఏమంటే మన ఆహారము, మనం ఫుడ్, మన భోజనం, మన కడుపుకి పోతుంది కదా, అది దేనివల్ల వస్తుంది? పంచభూతాలు. పంచభూతాలు అనే పేరు కూడా పక్కన పెడదాం. హ్యూమన్ రిసోర్సెస్ అనేది తీసుకుందాం. మానవ వనరులు తెలుగులో. అవి ఏవి? గాలి, నీరు, భూమి, అగ్ని, ఆకాశం, ఇవి ఉన్నాయి కదా. వీటి పట్ల మనం ఏమైనా బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తూ ఉన్నామా, చేస్తూ ఉన్నామా, ఆ విధంగా జీవిస్తూ ఉన్నామా? నాస్తికులు కూడా మీడియాల్లో, సోషల్ మీడియాలో, టీవీ ఛానల్లో ఆడాడ వచ్చి డైలాగులు చెప్పి ఆ మతాన్ని ఈ మతాన్ని వాటిని వీటిని ఇట్లా బ్లేమ్ చేసి విమర్శిస్తూ మాట్లాడేది కాదు, ఎగతాళి చేస్తూ. కానీ మీరేమైనా నాస్తికులం అని చెప్పుకునేటువంటి వాళ్ళు, దేవుడు లేడు నమ్మము అనేటువంటి వాళ్ళు, మీరేమైనా సక్రమంగా ఏమైనా జీవిస్తూ ఉంటారా? లేదు కదా. మీ జీవన విధానం మీరు కూడా అక్రమంగానే జీవిస్తూ ఉంటారు. ఎందుకు మీ బతుకిట్లా భ్రష్టమైంది? ఎందుకు మీ బతుకిట్లా దరిద్రంగా పెంటగా తయారైంది? దాన్ని ఆలోచించిన. మీ బతుకునన్నా మీరు బాగు చేసుకున్నారా? కనీసం మాంసాహారాన్ని మానినారా? వదిలినారా? ప్లాస్టిక్ వస్తువులు, కెమికలైజ్డ్ లైఫు, ఈ విదేశీ విధానపు ఈ టెక్నాలజికల్ జీవన విధానాన్ని, వీటినన్నింటినీ వదిలేయాల. నాస్తికత్వం అంటే వదిలేసి సాత్వికంగా బ్రతకాల. మాంసాహారం తినకూడదు. మీరు సొసైటీకి, ప్రకృతికి హాని చేసేటువంటి ఏ పదార్థాలని వాడకూడదు. అట్లా బతుకుతూ ఉండారా? చెప్పండి సమాధానం. మన హిందువులు, సనాతనులు, లేదు నాస్తికులు, ఇంగోరు